ఆయన వచ్చిన తర్వాత కూడా వదలలేదండి సార్. ఆయన వచ్చిన తర్వాత కూడా వాడు అలాగే పట్టుకున్నాడు అంట. ఇప్పుడు అన్నాడంట, అరే ఎందుకు పట్టుకున్నాడు నెంబర్ ఇస్తానండి వచ్చా నువ్వు ఈ ప్రాబ్లం ఏంటంటే అడిగినాడు ఆయన ముందు అంటే ఆయన వచ్చి పట్టుకున్నాడు ఆయన అడుగుతున్నాడు నువ్వేంది నీకేం ప్రాబ్లం. విక్టిమ్ సంబంధించింది ఇంటాక్ట్ రికవరీ. ఏం చేస్తారు సార్? వీళ్ళంతా జాబ్ సెర్చింగ్లో ఉన్నామని చెప్పి ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది వీళ్ళిద్దరు కూడా. ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ జాబ్ సెర్చింగ్లో ఉన్నారు ప్రజెంట్. ఇది మన బీకే ఉంది కానీ బీకే కూడా దగ్గర జరిగింది. అర్థం కాలేదు సార్. ఆ బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళకు ఉన్నది అని చెప్పని తెలిసింది. బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఈ విధమైనటువంటి చైన్ స్నాచింగ్స్ ఇవి ఉన్నది కాబట్టి అతను బెట్టింగ్ యాప్స్ హ్యాబిట్ కూడా ఉన్నదని చెప్పి తెలిసింది. సో దాన్ని ఇంకా మేము ఫర్దర్ పోలీస్ కస్టడీ చేసి వీళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ వీళ్ళ ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్స్ అవన్నీ కూడా మేము ఎలిసిట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మీకు తెలియపరుస్తాం. బైక్ ఉంది, బైక్ కూడా రికవర్ చేసాం. అంటే ఇంతకుముందు అఫెన్సెస్ ఉన్నాయి 2022 ఆ ప్రాంతంలో, మళ్ళీ ఈ మధ్యకాలంలో లేవు అని చెప్పాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఫ్రెష్గా ఒక అఫెన్స్ చేశారు. దానికి అది రీజన్స్ ఇవన్నిటి కూడా మేము మళ్ళీ ఫర్దర్ ప్రోబ్ చేసి మీకు తెలియపరుస్తాం. అంటే అట్లని అనలేము, అవి కూడా మేము వెరిఫై చేసుకుంటాం. కాకపోతే ఒకటి అరా ఉన్నదేమో కానీ మొత్తము హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. సరే వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని ఉండటానికి ఒక షెల్టర్గా వాడుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా మేము హాస్టల్స్ మీద కూడా మళ్ళీ నిఘా పెట్టి ఇటువంటి యాంటీ సోషల్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడానికి తప్పు. హాస్టల్స్ వాళ్ళు కూడా హాస్టల్స్లో ప్రైవేట్ హాస్టల్స్ మేనేజ్ చేసేటటువంటి ఆ మేనేజ్మెంట్స్ అందరూ కూడా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారో ఈ జాబ్స్ పేరు మీద కానివ్వండి, చదువుకునే పేరు మీద కానివ్వండి, వచ్చినటువంటి వాళ్ళని మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఏ పర్పస్లో ఉంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసినట్లయితే వాళ్ళు జాబ్ చేసేటటువంటి అడ్రస్ పర్టికులర్స్, వాళ్ళ ఎంప్లాయర్ యొక్క అడ్రస్ పర్టికులర్స్ అవి కూడా తీసుకోవాలి. చదువుకుంటున్నట్టయితే వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళ ఎంప్లాయీ వాళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి ఐడి తీసుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసుకొని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినట్లయితే ఇబ్బంది జరగకుండా ఉంటుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ షెల్టర్ తీసుకోకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేనేజ్మెంట్స్ కూడా దానికి తగిన చర్యలు తీసుకొని ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలనేది కూడా మేము వాళ్ళకు మేనేజ్మెంట్స్కు తెలియపరుస్తున్నాం. మీ ద్వారా వెరిఫై చేసి మీకు మళ్ళీ తర్వాత తెలియపరుస్తాం సార్. అవి తర్వాత వెరిఫై చేసి చెప్తాం సార్. తర్వాత నెక్స్ట్ దీంట్లో తర్వాత వాళ్ళకు ఈ మన సీసీటీవీస్ ఇవన్నీ కూడా మేము ఇన్స్టాలేషన్, కమ్యూనిటీ సీసీటీవీస్ ఇప్పుడు మీరు ప్రజలు కూడా అన్నారు కదా, కమ్యూనిటీ కూడా మనకు ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా ఉండాలని చెప్పానంటే కమ్యూనిటీ కూడా ముందుకు వచ్చి సీసీటీవీలు ఎక్కువ మనం ఇన్స్టాలేషన్, నేను సైతం కెమెరాలు కానివ్వండి, కమ్యూనిటీ కెమెరాస్ కూడా కొంచెం మనం ఇన్స్టాలేషన్ ఎక్కువ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి అఫెండర్స్ ఎవరైనా ఒకటి ఆరా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇమీడియట్లీ మనం వాళ్ళని నాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సొసైటీ నుంచి కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇటువంటి కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి ఉంటే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్. అన్ని రకాల మేము చేసాం సార్. రూటు అనేది మనకు ఇక దాన్ని ఎన్నో అంటే ఇప్పుడు రిక్వైర్డ్ అంటే నడుస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పెట్టినటువంటి కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, అటువంటి మళ్ళీ మేము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, చేసి మళ్ళీ కొత్తవి పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి అది ఎలక్ట్రానిక్తో పనిచేసేటి కాబట్టి ఎక్కడన్నా పనిచేయని వాటి ఉన్నట్లయితే మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కడన్నా మనం కొత్తగా అవసరం ఉన్న కాడ మనం వెరిఫై చేసుకుని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అట్లా అన్నమాట. పెడతారు కదా, సీసీ కెమెరాలు ఉంటాయి హాస్టల్స్లో. ఉన్నాయి, లేని హాస్టల్స్ ఉంటే మేము ఎన్ష్యూర్ చేస్తాం. హాస్టల్స్లో మెజారిటీ హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. లేని హాస్టల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వెరిఫై చేసి తప్పకుండా పెట్టేటట్టుగా ఎన్ష్యూర్ చేస్తాం. వాళ్ళతోటి పెట్టించేటట్టు ఎన్ష్యూర్ చేస్తాం. థ్యాంక్ యూ. పరేడ్ చేయాలి కదా? లేదు సార్, అంటే వాళ్ళు ఫిజికల్ ఫీచర్స్ ఉంటుంది కాబట్టి రేపు పొద్దుగాల అది కోర్టులో ఇబ్బంది జరుగుతుంది సార్. అది థ్యాంక్ యూ.
వచ్చిన దర్శనం అమ్మవారి టెంపుల్ రోజులు అవసరం ఉంటుంది మేడం ఈ బోనాలు అయినాక. ఇచ్చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇద్దరు చైన్ స్నాచింగ్ అఫెండర్స్ని మా ఎస్ఆర్ నగర్ పోలీసు అప్రహెండ్ చేశారు. అందులో డిఐ శ్రీకాంత్ అండ్ క్రైమ్ పార్టీ అప్రహెండ్ చేశారు. ఆ ఇద్దరు డీటెయిల్స్ లీలా కృష్ణ ప్రసాద్ 24 years, ఇతని నేటివ్ ఆఫ్ గుంటూరు. కోట దినేష్, ఇతను కూడా గుంటూరు డిస్టిక్. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంతకుముందు కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ చేశారు. ఆంధ్ర ఏరియాలో 3 ప్రాపర్టీ అఫెన్స్లో చైన్ స్నాచింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే అదే క్రమంలో నిన్న 9/7/2025 రోజు ఆఫ్టర్నూన్ అవర్స్లో వీళ్ళిద్దరూ కలిసి ఒక బైక్ మీద, పల్సర్ బైక్ పైన చైన్ స్నాచింగ్ గురించి అని చెప్పి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఆ ఏరియాలో తిరిగి తర్వాత మళ్ళీ ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర ఈ దినేష్ అనే అతను వాచ్ చూసుకుంటూ ఉన్నాడు. ఈ లీలా కృష్ణప్రసాద్ అనే అతను ఆ ఏరియాలోనే తిరుగుతూ ఒక సింగిల్గా వెళ్తున్నటువంటి ఒక విక్టిమ్ దగ్గర నుంచి ఆమె మెడలో ఉన్నటువంటి 4.5 తులాస్ గోల్డ్ చైన్ని మన చైన్ స్నాచింగ్ చేసుకొని తర్వాత వీళ్ళిద్దరు కలిసి బండి మీద ఎస్కేప్ అయ్యి వెళ్ళారు. తర్వాత ఈరోజు వాళ్ళు ఆ ఈవినింగ్ అవర్స్లో ఇక్కడ మన గురుద్వారా ఏరియాలో దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చినప్పుడు మా క్రైమ్ పార్టీ వాళ్ళని సస్పీషియస్ దాంట్లో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ని ఇంటాక్ట్గా రికవరీ చేశాము. సో దీనికి సిన్సియర్ ఎఫర్ట్ చేసినటువంటి మన డిఐ శ్రీకాంత్ గారిని, తర్వాత వాళ్ళ క్రైమ్ టీంని మేము అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు సూటబుల్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి కాన్స్టెంట్ సూపర్విజన్ చేసినటువంటి మా ఏసీపీ రాఘవేంద్ర ఎస్ఆర్ నగర్ గారు, తర్వాత ఎస్హెచ్ఓ శ్రీనాథ్ రెడ్డి గారు కూడా దీనికి కాన్స్టెంట్ సూపర్విజన్ చేసి ఈ కేసు డిటెక్టివ్ ఇమీడియట్లీ వితిన్ 24 అవర్స్లో ఈ కేసు డిటెక్ట్ కావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అది మేడం మీద లైట్ ఇక్కడ మన ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు, ప్రైవేటు హాస్టల్స్ ఉన్నాయి కదా, బాయ్స్ హాస్టల్, దాంట్లో ఉండడు దినేష్ అనే అతను ఉంటాడు. అతని దగ్గర ఇతను వెళ్తుంటాడు. సో ఇతను 6 months నుంచే ఇక్కడ ఉంటున్నారు. ఈ మధ్యన ఎక్కడ ఏమి అఫెన్సులు చేసినది, ఓల్డ్ అఫెన్సెస్ 3 ఆంధ్రాలో ఉన్నాయని అన్నారు. మళ్ళీ మేము పోలీస్ కస్టడీ కేసు తీసుకొని ఫర్దర్గా కూడా మళ్ళీ ప్రూవ్ చేయడానికి చూస్తాం అన్నట్టు. ఇంకా ఏమన్నా ఫర్దర్ అఫెన్సెస్ వాటన్నిటి కూడా ఎలిసిట్ చేయడానికి చూస్తాం. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇద్దరు చైన్ స్నాచింగ్ అఫెండర్స్ని ఎస్ఆర్ నగర్ పోలీసు అప్రహెండ్ చేశారు. అందులో డిఐ శ్రీకాంత్ అండ్ క్రైమ్ పార్టీ అప్రహెండ్ చేశారు. ఆ ఇద్దరు డీటెయిల్స్ లీలా కృష్ణ ప్రసాద్ 24 years, ఇతని నేటివ్ ఆఫ్ గుంటూరు. కోట దినేష్, ఇతను కూడా గుంటూరు డిస్టిక్. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంతకుముందు కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ చేశారు. ఆంధ్ర ఏరియాలో 3 ప్రాపర్టీ అఫెన్స్లో చైన్ స్నాచింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే అదే క్రమంలో నిన్న 9/7/2025 రోజు ఆఫ్టర్నూన్ అవర్స్లో వీళ్ళిద్దరూ కలిసి ఒక బైక్ మీద, పల్సర్ బైక్ పైన చైన్ స్నాచింగ్ గురించి చెప్పి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఆ ఏరియాలో తిరిగి తర్వాత మళ్ళీ ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర దినేష్ అనే అతను వాచ్ తీసుకుంటూ ఉన్నాడు. ఈ లీలా కృష్ణప్రసాద్ అనే అతను ఆ ఏరియాలోనే తిరుగుతూ ఒక సింగిల్గా వెళ్తున్నటువంటి ఒక విక్టిమ్ దగ్గర నుంచి ఆమె మెడలో ఉన్నటువంటి 4.5 తులాస్ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేసుకొని తర్వాత వీళ్ళిద్దరు కలిసి బండి మీద ఎస్కేప్ అయ్యి వెళ్ళారు. తర్వాత ఈరోజు వాళ్ళు ఈవినింగ్ అవర్స్లో ఇక్కడ మన గురుద్వారా ఏరియాలో దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చినప్పుడు మా క్రైమ్ పార్టీ వాళ్ళని సస్పీషియస్ దాంట్లో వాళ్ళని కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేసి కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ని ఇంటాక్ట్గా రికవరీ చేశాము. సో దీనికి సిన్సియర్ ఎఫర్ట్ చేసినటువంటి
మన డిఐ శ్రీకాంత్ గారిని, తర్వాత వాళ్ళ క్రైమ్ టీంని మేము అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు సూటబుల్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి కాన్స్టెంట్ సూపర్విజన్ చేసినటువంటి మా ఏసీపీ రాఘవేంద్ర ఎస్ఆర్ నగర్ గారు, తర్వాత ఎస్హెచ్ఓ శ్రీనాథ్ రెడ్డి గారు కూడా దీనికి కాన్స్టెంట్ సూపర్విజన్ చేసి ఈ కేసు డిటెక్ట్ ఇమీడియట్లీ వితిన్ 24 అవర్స్లో ఈ కేసు డిటెక్ట్ కావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.